వైనాడు కొండచర్యలు విరిగిపడిన విపత్తులో దాదాపు 400 మంది మరణించగా 200 మందికి పైగా గల్లంతు. ఇప్పటికీ వేలాది మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. వందల కుటుంబాలు బజారున పడ్డాయి. ఎంతో మంది పిల్లలు తల్లిదండ్రులు తన పిల్లల్ని కోల్పోయారు. ఇలా డెస్క్ అంతా వైనాడ్ వార్తలతో నిండిపోయిన వాటన్నిటి మధ్య ఓ వార్త ప్రతి ఒక్కరి మనసులను తాకేలా కనిపించింది. మనుషుల్లో కరుణ, మానవత్వం ఇంకా మిగిలే ఉన్నాయని చెప్పటానికి ఉదాహరణ ఈ స్టోరీ. వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్, మేమిచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని వారుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి. చివర్లో మీ అభిప్రాయం ఏంటో మాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ ఫోటోలో కనిపిస్తున్న ఈ ఆలుమగల పేర్లు భావన సజిన్, భర్త సజిన్ పరేకర్. ఇడుక్కిలోని ఉప్పుతారలో ఉంటారు. వైనాడ్ కొండ చర్యలు విరిగిపడిన తర్వాత ఆ విషయం తెలుసుకున్న ఆ ఇద్దరు భార్యాభర్తలు వాళ్లు కూడా ఏదైనా సహాయం చేయాలి అని భావించి ఫేస్బుక్ లో ఓ పోస్టు పెట్టారు. అయితే ఇడుక్కు నుండి వైనాడ్ సహాయక శిబిరాల ఏర్పాటు చేసిన మెప్పటి వరకు దాదాపు 350 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అయితే ఓ రోజు రాత్రి సహాయక శిబిరాల నుండి సజిన్ జంటకు శిబిరాల్లో అనాథలుగా మిగిలిన శిశువులకు స్తన్యం కావాలి అని 2 కాల్స్ వచ్చాయి. అయితే అంతకు ముందే ఏదైనా సాయం కావాలంటే సంప్రదించండి అని వాళ్ళు సోషల్ మీడియాలో తమ ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు. దానికి స్పందనగా ఈ కాల్స్ రావటంతో అప్పటికప్పుడు అర్జెంటుగా సాజిన్ తన ఉపాధి కోసం సరుకులు రవాణా చేసే గూడ్స్ ట్రక్కులో తమ పిల్లలను కూడా వెంటేసుకుని అదే రాత్రి 350 కిలోమీటర్ల దూరంలోని మెప్పడిలో ఓ సహాయక శిబిరాన్ని చేరుకున్నారు. తీరా అక్కడికి వెళ్లి చూస్తే రమ్మని కాల్స్ చేసిన వాళ్లు పత్తాలేరు. కాని వాళ్లకు కాల్స్ చేసి రమ్మన్న వాళ్ళు మీరు రాగానే మాకు కాల్ చేయండి అని చెప్పారు. కాని తీరా వచ్చి చూస్తే అక్కడ ఎవరూ లేరు. పాలు కావాల్సిన పిల్లలు అంతకన్నా లేరు. అంత దూరం నిద్ర కూడా లేకుండా నాన్ స్టాప్ గా రాత్రంతా ప్రయాణం చేసి వచ్చిన భార్యాభర్తలు షాక్ తిన్నారు. అర్జెంట్ అన్నారు కదా అని అర్ధరాత్రి బయలుదేరి వచ్చారు. రాత్రి కనీసం ఓ 10 నిమిషాలు కూడా నిద్రపోలేదు. ఇక దాంతో ఏం చేయలేక అక్కడి నుండి సుల్తాన్ బతేరీలో వాళ్ల చుట్టాలు ఎవరో ఉంటే వాళ్ళింట్లో దిగారు ఆ భార్యాభర్తలు. కరెక్ట్ గా అదే సమయానికి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు విపత్తు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. దాంతో వేరే సహాయక శిబిరాలకు వెళ్లే వీలులేదు. వాళ్లకు ఏర్పాటు చేసిన బందోబస్తులతో ఆ ప్రదేశమంతా హడావుడిగా ఉంది. అయితే అర్ధరాత్రి అక్కడకు హుటాహుటిన వెళ్లిన సజిన్ తన భార్యతో మనం కూడా సహాయక చర్యల్లో చేరి సమీపంలోని ఏ శిశువుకు అవసరమైనా సరే మేము అక్కడికి చేరుకుంటాం. నా భార్య భావన కనీసం ఒక్క శిశువుకైనా పాలివ్వనిదే తిరిగి వెళ్లను అంటూ అక్కడి నుండి వాళ్లు సహాయక చర్యల్లో ఎలాగైనా పాల్గొనాలి అని టీవీ ఛానల్తో చెప్పారు. అంతేకాదు, నాకు 2 చిన్నపిల్లలు కూడా ఉన్నారు. వాయినాడ్లో సహాయక శిబిరాల్లో ఉన్న శిశువులకు తల్లిపాలు అందించడానికి నా భార్య సిద్ధంగా ఉంది అని అరుణ్ మాన్యువల్ యాంటోనీ అనే వ్యక్తి సజిన్ ఫేస్బుక్ పేజీలో వ్యాఖ్యానించారు. పసిపిల్లలకు తల్లిపాలు ఎంతో అవసరం. సొంత బిడ్డల కోసం ఉద్దేశించిన తల్లిపాలను అనాథ శిశువులతో పంచుకోవాలని మీ నిర్ణయం మానవత్వం అని కూడా కాదు. దీనికి ఏవైనా కొత్త పదాలు సృష్టించాలి అంటూ అభిప్రాయపడ్డారు చాలామంది. మొత్తానికి వార్త చిన్నదే, కానీ కదిలించేది. అంతకన్నా ఎక్కువగా కనెక్ట్ అయ్యేది. కొందరు పిల్లలకు డబ్బాపాలు పడవు. అనాథలుగా మిగిలిన ఒక్క శిశువుకైనా ఆమె పాలిస్తే ఆమె మాతృత్వ భావనలకు సార్థకత. నిజంగా ఇలాంటి మనుషులు మన చుట్టూ చాలా అరుదుగా ఉంటారు. మరి వీళ్ల కథ విన్నాక మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రియల్ లైఫ్ మోటివేషనల్ ఇన్స్పైరింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి.